ఈ రోజున రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తున్నటువంటి వాహనాల ద్వారా స్మగ్లింగ్ జరుగుతున్నది అంటున్నారు. అసలు స్మగ్లింగ్ చేసేది ఎమ్మెల్యేలు. కాకినాడ పోర్టుకు తరలించి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నది ఎమ్మెల్యేలు కాదా అని ప్రశ్నిస్తున్నా. ప్రతి ఎమ్మెల్యేకి బియ్యం ద్వారా వాటా వెళుతుంది అని ప్రశ్నిస్తున్నా. ఎమ్మెల్యేలందరికీ ఈ రేషన్ బియ్యాల ద్వారా వాటాలు వెళ్ళడం లేదా అని ప్రశ్నిస్తున్నా. ఏ కాంబాబు, నీకు రోజు రోజుకి నోటి తోల బాగా పెరిగిపోతుంది. ఏ బందరు, నోటి తోలకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వైతే నన్ను అంటున్నావేమిటి? అనడం కదా, అసలు నిన్ను నిన్ను కొరికేస్తా. సంక్రాంతికి వస్తున్నావు, సినిమా టీవీలో చూసావా ఏంటి? కొలికేస్తానా అంటున్నావు? అంత ముందు వచ్చారా ఏమిటి? చేసే కొరకడం అంటే ఆ కొరకడం కాదా, జాంబిరెడ్డిలో మెడలు కొరుకుతారే ఆ కొరుకుడు అంటున్నా. అంత తప్పు నేనేం చేశానని ప్రశ్నిస్తున్నా. మన జలగన్న మెప్పు కోసం రేషన్ బియ్యం గురించి ప్రెస్ మీట్ లో ఏది పడితే అది వాగుతావా? నేనేం వాగాను? కూటమి వాళ్ళు రేషన్ పంపిణీ వాహనదారులను బియ్యం స్మగ్లర్లు అన్నారు అని అన్నాను. కూటమి వాళ్ళు అన్నదానికి నాకేం బాధ లేదయ్యా, కానీ నువ్వు తర్వాత అన్నావు చూడు, అది 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 అడుగుతున్నా నేను. నీ దుప్ప దగ్గ నేనేమన్నానయ్యా? అసలు స్మగ్లర్లు ఎమ్మెల్యేలు. వాళ్లే ఈ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకి తరలించి షిప్లలో ఆఫ్రికా దేశాలకు పంపిస్తున్నారు అన్నా. అందులో తప్పే ఉన్నది. తప్పుందరా? మాట అనే ముందు ఆలోచించారాలి. కూటమి ప్రభుత్వం వచ్చింది నిన్నగాక మొన్నటి వరకు లుచ్చా పనులు చేసింది, బియ్యం స్మగ్లింగ్ చేసింది మనవాళ్ళు కదా, అది మన వాళ్ళకి తగలదా? అసలు నీకు బుద్ధి ఉందా లేదా? మనవాళ్ళు అని అందరినీ ఎందుకు కలుపుతావు? ఆ బియ్యం బందరు పోర్టుకి దొంగచాటుగా తరలించింది నేనే అని చెప్పొచ్చుగా నువ్వు. ఏడ్చావులే. అసలు నీకు నా మీద ఎందుకు ఇంత ఏడుపు? ఏంటి అక్రమ రవాణా చేసి కోట్లు సంపాదించానా? గుమ్మడికాయల దొంగంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నావు? లేదు, నువ్వు నన్ను ఉద్దేశించి అన్నావు. నేను అనలేదు. నీ కంటికి ఆడదామాంధ్ర అని కోట్లు నొక్కేసిన డైమండ్ రాణి కనిపించలేదా? క్యాసినోలు పెట్టి అన్యాయంగా సంపాదించిన గొట్కానాని కనిపించలేదా? అడవులను కబ్జా చేసిన పెద్దిరెడ్డి కనిపించరా? నేను ఒక్కడే కనిపిస్తున్నానా? ఇదిగో, నువ్వు ఇలా ఫీల్ అవ్వకు. మన జనగన్న స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడతా. అది నీకు తగులుతుంది అనుకోలేదు. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి గంట అరగంట గురించి, ఆంబోతు రంకెల గురించి, మసాజ్ పార్లర్లో కాంబాబు రాసలీల గురించి చెప్పనా? నాని, నీకు మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ వంశీ దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుండి పిచ్చెక్కినట్లు ఉన్నది. తేడాగా మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో. నేనా నువ్వా బరి నోరేసుకుని పిచ్చిగా వాగేది? పెద్ద నీతిమంతుల్లా మాట్లాడుతున్నావు. అసలు నీ సొంత అల్లుడే నిన్ను బండబూతులు తిట్టాడంటేనే తెలుస్తుంది నువ్వేంటో. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను ఏం చేసినా జలగన్న కోసమే. ఆ విషయం గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా. నీ మనవి తీసుకెళ్లి మసాజ్ పార్లర్లో పెట్టుకో. ఇంకోసారి నా టాపిక్ తీస్తే బాగోదు కాంబాబు. ఏమిటి బెదిరిస్తున్నావా? నువ్వు జలగన్న దగ్గర ఎంత నొక్కేశావో చెప్పమంటావా? అవును మరి, నువ్వు పెద్ద దానవీర సూరకర్ణుడి. పాపం ఏ ఒక్క రూపాయి కూడా నొక్కకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే గొప్ప వ్యక్తివి. చాలే ఊరుకోవయా. ఎక్కువ మాట్లాడితే నీ సంగతి జలగన్నతో చెబుతాయేమనుకుంటున్నావు? ఇదిగో కాంబాబు, ఇప్పుడు నువ్వు ఉన్నది నా ప్లేసులో. బిడ్డ, ఇది నా అడ్డా. నీ అడ్డా అయితే ఏంటట? నాకు తిక్కరేగిందనుకో, నీ పాస్పోర్ట్ లాక్కుని ఈ బియ్యం బస్తాలతో పాటు నిన్ను కూడా ఆఫ్రికా దేశాలకు తరలిస్తా. ఇక ఈ జన్మలో ఇండియాకి వెనక్కి రాలేవు. తర్వాత నీ ఇష్టం. వామ్మో, సంజన, సుకన్య. హలో పవన్ కళ్యాణ్ గారు, నేను బందరు పోర్టు నుండి మాట్లాడుతున్నా. ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నది ఈ బందరు నానియే. నా దగ్గరే ఉన్నాడు. వచ్చి పట్టుకోండి అని మనవి చేస్తున్నా.